హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు బ్లాగ్స్. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అందరూ పూజలు అయితే చేసేసుకుంటున్నారు. అందరివి షాపింగ్లు అయితే అయిపోయి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా షాపింగ్ కూడా మోస్ట్లీ ఇంకా అయిపోయినట్టే. నేను ఏం శారీ కొన్నాను, ఎంత కాస్ట్లో శారీ కొన్నాను, ఇంకా అమ్మవారికి నగలు కొన్నానా లేదంటే కాసు కొన్నానా, ఏ వారం పూజ చేసుకుంటున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి. సో అంటే పౌర్ణమికి ముందు చేసుకుంటే మంచిదా, తర్వాత చేసుకుంటే మంచిదా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మన వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన ఛానల్కి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో మీతో అది షేర్ చేసుకుందామని నెక్స్ట్ వీడియోలో అయితే అది నేను మీకు చెప్తాను. ఇంకా ఈ రోజుకి ఈ టాపిక్ అయితే మాట్లాడుకుందాం, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో నేనైతే అమ్మవారికి శారీ తీసుకున్నానండి. గాజువాక లక్కీ షాపింగ్ మాల్లో అయితే ఈ శారీ తీసుకున్నాను అనమాట అమ్మవారికి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 600 రూపీస్ పడ్డదండి. 600 రూపీస్కి ఈ శారీ కరెక్ట్ బాగుంటుందో లేదో, అంటే రేట్ పర్వాలేదో లేదో చెప్పండి. నాకైతే శారీ సెలెక్ట్ చేసుకోవడం అంత ఎక్కువగా రాదు. నాకు ఎప్పుడైనా చీరలు కానీ డ్రెస్సెస్ కానీ సెలెక్ట్ చేయాలంటే మా హస్బెండ్, లేదంటే మా చెల్లి, లేదంటే మా అక్క, ఈ ముగ్గురులోనే ఎవరో ఒకరు సెలెక్ట్ చేస్తారనమాట. నాకు ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవడం రాదు. ఇంకోటి ఏంటంటే గోల్డ్ అనమాట. గోల్డ్ ఏం కొన్నానంటే, స్టార్టింగ్లో మా అత్తయ్య పెళ్ళైన కొత్తలో ఒక 6 ఇయర్స్ వరకు 7 ఇయర్స్ వరకు ఏం చేసేవారంటే కాసు కొనేవారండి. అమ్మవారికి కాసు పెడతారు కదా, గోల్డ్ కాసు, లక్ష్మీదేవి బొమ్మ ఉండి అది కొనేవారు అనమాట. ఎప్పుడైతే మాకు తెలిసిందో, అంటే గోల్డ్ కొంచెం కాస్ట్ కూడా పెరుగుతున్న కొద్దీ సేవింగ్స్లా కూడా ఉంటాయని చెప్పేసి మేమైతే స్కీమ్ కట్టుకోవడం అయితే స్టార్ట్ చేసామండి. స్కీమ్స్ కట్టుకుంటాం అనమాట. స్టార్టింగ్ స్కీమ్ అయితే 5000 రూపీస్ కట్టాము. 5000 రూపీస్కి మాకు తులం చౌలీలు అయితే వచ్చాయి, పెద్ద చౌలీలు వచ్చాయి. నెక్స్ట్ మాది అదే 10,000 రూపీస్ కట్టుకున్నాము. చైన్ వచ్చింది, కొంచెం సేవింగ్స్లా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి స్కీమ్ అయితే కట్టుకున్నాము. లాస్ట్ ఇయర్ 3000 కట్టాము. 3000 రూపీస్కి ఈ రింగ్ ఒకటి, ఇంకొకటి వెంకటేశ్వర స్వామి డాలర్ వచ్చిందండి. అంటే కాస్ట్ అయినా 6000 5000 పైన అయిపోతుంది. 6000 పైన అయిపోతుంది కాసు 1 గ్రాము. అదేదో మనం స్కీమ్ కట్టుకొని ఇలా చిన్న చిన్నవి ఏమైనా గోల్డ్ కొనుక్కుంటే బెటర్ కదా అని చెప్పేసి మేమైతే గోల్డ్ కొనడం స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి అలా సేవింగ్స్ చేసుకుంటామండి మేమైతే. ఇంకా నేను వరలక్ష్మీదేవి వ్రతం వచ్చేసరికి, వరలక్ష్మీదేవి వ్రతం రోజు అయితే నేను వ్రతం చేయటం లేదండి. ఫస్ట్ వీకే చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా హెల్త్ కొంచెం ప్రాబ్లం అనమాట. సెకండ్ వీక్ ఎలా ఉంటుందో తెలీదు అని చెప్పేసి ఫస్ట్ వీకే చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నాకు కుదిరితే మాత్రం సెకండ్ వీక్ కూడా అమ్మవారికి అయితే చక్కగా పూజ చేసుకుంటాను, నాకు అమ్మవారి దయ ఉంటే. నెక్స్ట్ పౌర్ణమి ముందే ఎక్కువగా చేసుకుంటారండి అమ్మవారి వ్రతం. అయితే పౌర్ణమి ముందే ఎక్కువ పట్టు ఉంటుందంట అమ్మవారి వ్రతానికి. పౌర్ణమి తర్వాత అంటే తప్పని పరిస్థితుల్లో అయితే చేస్తారు తప్ప, పౌర్ణమి ముందు అయితే ఎక్కువగా చేసుకుంటారండి వ్రతము. సో మీరు కూడా ఏదైనా నాకు ఆ టైంలో ప్రాబ్లం ఉంటుందేమో అనేసి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ వీక్లో చేసేసుకోండి, అది చాలా మంచిది. ఇంకా మీరు ఏ వీక్లో చేసుకుంటారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ సంవత్సరం పండగ ఉందా లేదా, అంటే వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నారా లేదా, షాపింగ్ అయిపోయిందా లేదా, ఏంటి కొన్నారు, అమ్మవారికి నగలు కొన్నారా లేదంటే కాసు కొన్నారా, లేదంటే ఈ ఇయర్ మాకు ఏది అవ్వలేదు అంటారా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడైతే నా పెద్ద కొడుకు అండి. వీడికి కొంచెం బాగాలేదు, చాలా డల్గా కనిపిస్తున్నాడు కదా. సో స్కూల్లో ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్, బయట స్కూల్లోనే కాదు బయట అందరికీ వైరల్ ఫీవర్సే ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఉన్న వాళ్ళైతే, వీడికైతే ఎగ్జామ్స్ అవుతున్నాయండి, బట్ నేనైతే పంపించలేదు. హెల్త్ అయితే ఫస్ట్ కదా, నేను అందుకనే పంపించలేదన్నమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. బాయ్ బాయ్.